ఇద్దరూ ఐటీ ఉద్యోగులు కుటుంబాలను బాగా చూసుకుంటున్నారు. ఆఫీస్కు వెళ్లే ముందు టిఫిన్ కోసమని కారులో బయలుదేరారు. ఓవర్ స్పీడ్, అందులోనూ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయాలని ఆతృత. అంతే, డివైడర్ను ఢీకొట్టారు. బస్సును గుద్దేశారు. అప్పటి వరకు కారులో కబుర్లు చెప్పుకుంటున్న ఆ ఇద్దరు అక్కడికక్కడే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ హకీంపేటకు చెందిన 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి శేఖర్ మోహన్ వాలే, ఈసీఐఎల్ మౌలాలికి చెందిన 23 ఏళ్ల ఐటీ ఉద్యోగి మలావత్ దీపిక ఇద్దరూ కలిసి టిఫిన్ చేసేందుకు కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారి వైపు ఉన్న తుర్కపల్లికి వెళ్లారు. టిఫిన్ చేసి తిరిగి వస్తూ ఉండగా తుర్కపల్లి, మజిద్పూర్ గ్రామాల మధ్య కారును అతివేగంగా డ్రైవ్ చేశారు. ఇందులోనే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించారు. అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ కారు నడపడంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను దాటి సికింద్రాబాద్ వైపు నుంచి తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలోని బయాలజికల్ ఈ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సును అటువైపు వెళ్తున్న ఓ స్కూటీని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో శేఖర్, దీపికలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్కూటీపై ఉన్న ఇద్దరు గాయపడ్డారు. అలానే బస్సులో 10 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా బస్సులో 40 మంది ఉండగా ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్ వెంటనే బస్సును పొదల్లోకి పోనీయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. లేకపోతే బస్సు పల్టీలు కొట్టే అవకాశం ఉండేది. కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. అతివేగం ఎంతో ప్రమాదకరం. మనకు మాత్రమే కాదు, మిగతా వారు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీ రోడ్డు ఉన్నా సరే మినిమం స్పీడ్తోనే డ్రైవింగ్ చేయండి. ఓవర్ స్పీడ్ ప్రాణాలు తీస్తుంది. కాబట్టి జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.